1000కి పైగా చోరీకి గురైన సెల్ ఫోన్లను కర్నూలు జిల్లా పోలీసులు రికవరీ చేశారు. ఆశలు వదులుకున్న బాధితులు పోయిన ఫోన్లు ఒక్కసారిగా రావడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకున్న కర్నూలు పోలీసులు చోరీకి గురైన సెల్ ఫోన్లను సులభంగా గుర్తిస్తున్నారు. అంతే సులభంగా రికవరీ కూడా చేస్తున్నారు. ఇదివరకటిలాగా బాధితులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు జిల్లా పోలీస్ వెబ్సైట్లు వివరాలు అప్లోడ్ చేస్తే 2 నెలల్లోగా ఫోన్ రికవరీ అవుతుంది. ఇలా రికవరీ అయిన 1.5 కోటి విలువైన 1000కి పైగా సెల్ ఫోన్లను బాధితులకు కర్నూలు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అందజేశారు. పెద్ద కొడుకుగా మనమంతా ఆప్యాయంగా ఆదరించి చేసుకుని అందరి అభిమానాన్ని చూరగొన్న కర్నూలు జిల్లా పెద్ద కొడుకుగా అందరూ భావిస్తారు. వారు ఈ కర్నూలు వారి మనోభావాలు కూడా తెలియజేస్తారు. శ్రీమతి అన్నపూర్ణ గారు వారి భర్త గారితో సహా వచ్చారు. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 వీక్ దాకా కోరుకోలేదు, ఎందుకంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ. కానీ అప్లై చేసాము, మాకు మర్చిపోయాము ఇంకా దాని గురించి. రికవర్ అయ్యిద్దన్న ఆలోచన ఆశ కూడా లేదు. నేను నమ్మలేకపోయాను. ఇక్కడికి వచ్చి చూసుకున్నా చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. నిజంగా కౌశల్య గారి ధన్యవాదాలు. ఎస్పీ గారి నేతృత్వంలో చాలా చురుగ్గా ఈ ట్రేసింగ్ కార్యక్రమాలు కర్నూలులో శ్రీ రాజశేఖర్ గారు నందికొట్టు నుంచి వచ్చారు. వారు ఎవరో వారి బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళే చెప్పుకుంటారు. వారు పోలీస్ డిపార్ట్మెంట్ ని రోజు మనం కర్నూలు జిల్లా పోలీస్ కేంద్రంలో మొబైల్ రికవరీ మేళా 3వసారి ఆర్గనైజ్ చేశాము. ఇందులో భాగంగా ఈరోజు మనం 1042 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి పబ్లిక్కి మళ్ళీ అందించాము. సుమారుగా 2.5 crores వర్త్ ప్రాపర్టీని మనం పబ్లిక్కి మళ్ళీ రెస్టోర్ చేశాము. దిస్ ఈస్ ద థర్డ్ మొబైల్ రికవరీ మేళా దట్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్. అందులో భాగంగా ఇప్పటి వరకు కూడా దగ్గరగా 3,000 మొబైల్స్ మనం పబ్లిక్కి అందించగలిగాము. ఆల్మోస్ట్ 6.25 crores వర్త్ ప్రాపర్టీని పబ్లిక్కి రిస్టోర్ చేయగలిగాము. ఇవన్నీ కూడా మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశయాల అనుకూలంగా పబ్లిక్కి మనం సేవలు అందించాలని, అన్ని రకాలంగా మనం ప్రయోజనాత్మకంగా పబ్లిక్కి పని చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, మొబైల్ పోగొట్టుకున్నారంటే కొద్దిగా దాని యొక్క పరిష్కారం అంత సులభంగా ఉండేది కాదు, అంత సహజంగా ఉండేది కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ సేవా సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింప్లీ మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి మీరు కర్నూలు జిల్లా పోలీస్ వెబ్సైట్లో వెళ్ళి అక్కడ ఒక లింక్ని క్లిక్ చేసి మీ వివరాలంతా అందిస్తే అక్కడి నుంచి మన పని మనం మొదలు పెట్టేస్తాము. ఈరోజు చూస్తే ప్రత్యేకంగా ఇతర జిల్లాల నుంచి కూడా, అనంతపూర్ జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, కడప జిల్లా నుంచి ఎంతోమంది వచ్చి ఈరోజు వారి యొక్క మొబైల్ ఫోన్స్ని మళ్ళీ తీసుకున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈరోజు ఇవ్వగలిగాము. మీరు చూశారు, ఒక మొబైల్ ఫోన్ రాజస్థాన్లో పోయింది అంటే కేరళలో దాన్ని మనం రికవర్ చేసి మన పర్సన్కి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేశాము. సో ఎవరైనా సరే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఎనీ సిటిజన్ కెన్ రిక్వెస్ట్ ఫర్ హెల్ప్. వీ విల్ ట్రై అవర్ బెస్ట్. మన ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. ఇదే ప్రోగ్రామ్ని మనం ఇంకా వేగంతో ఇంకా ముందుకి కొనసాగిస్తాము. మీరు అందరూ కూడా దయచేసి ఈ ప్రోగ్రామ్ని మీరు సద్వినియోగించండి. And be careful about your mobile phone. We will continue to make the efforts and trace.